ఒక రైతు బిడ్డగా పల్లెటూరులో పుట్టి పెరిగిన వ్యక్తిగా మా అమ్మ నాన్నతో చిన్నప్పుడు వాళ్ళతో కూర్చొని పెరిగి వాళ్ళ కష్టంతో భూమిలో పడిన పంటతోటే కష్టపడి చదివించిన వాళ్ళన్ని కళ్ళతో చూసిన వ్యక్తిగా అనుభవించిన వ్యక్తిగా కవిత గారు మాట్లాడుతుంటే నాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, కళ్ళకు నీళ్ళు తిరుగుతున్నాయి, బలవంతంగా ఏడు పాపుకుంటున్నాను. ఒక వ్యక్తికి కళ్ళ ముందర ఒక గుండె కలిగేటట్టు ఒకటేసారి బాంబు వేసినట్టు వేసి నీ భూమి పోతుందని అంటే అది చాలా బాధాకరం. అది చేయకుండా రాత్రికి నోటిఫికేషన్ వచ్చి కనీసం ముందు మాట్లాడకుండా అలైన్మెంట్ గురించి కానీ భూమి ఒక రైతుల నిర్వాసితులతో కూడా మాట్లాడకుండా మెంటల్గా ఫిజికల్ ప్రిపరేషన్ చేయకుండా నోటిఫికేషన్ చేయడం అనేది చాలా దుర్మార్గం. దాన్ని నేను ఖండిస్తున్నా. ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా ఇది రైతుల దగ్గర తీసుకోవాలంటే భూమి ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే తీసుకునే విధానం కాదు. ముఖ్యంగా మొన్న చెప్పిన నారాయణపూర్లో ఈరోజు కూడా చెప్తున్నా, ఇది చాలా సున్నితమైన సమస్య. డబ్బులతో కొడుకున్నది కాదు. తరతరాలుగా తాతల నుంచి వస్తున్న భూమిని అమ్ముకున్న వాళ్ళు ఉన్న పరంగా ఆ భూమి పోతుందంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఆమె ఏడుస్తుంది. ఏం పేరు? మొన్న 6 రోజుల నుంచి ఏడుస్తున్నాను నారాయణపూర్ చెప్పండి. ఏం పేరు ఉంటే శశిగా పిల్లల గురించి చెప్పుకుంటూ అంటే తనకంటే ముందు మాట్లాడిన వ్యక్తి మాట్లాడేటప్పుడు ఎవరికైనా బాధ అనేది ఏంటంటే ప్రధాన వస్తేనే తెలుస్తుంది. బయట మాట్లాడడం ఎంత ఈజీ, ఎంత డెవలప్మెంట్ అంటే కావాలి కోరుకుంటారు, అందరూ ప్రజలు కోరుకుంటారు, కానీ ఆ బాధ ఏంటో ప్రజలకే తెలుస్తుంది. కాబట్టి నేను మీతో నాకంటే ముందు మాట్లాడిన ప్రతి వ్యక్తి మాట్లాడిన మాటలతోటి నేను ఏకీభవిస్తున్నా, సమర్థిస్తున్నా. మీరు మాట్లాడితే మాట్లాడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న ఇక్కడికి వస్తే నేనే నారాయణపూర్కి వస్తా అని చెప్పిన. నిన్న పుష్పారెడ్డి గారు అందరూ వచ్చినప్పుడు గంటల సింగ్ మాట్లాడిపోయిండు. నారాయణపూర్లో మీకు ధైర్యం చెప్పిన ఒక్క మాట మాట్లాడితే అవసరమైతే అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని చెప్పి మాట మీద పెద్ద స్టేట్లో వైరల్ అయిపోయింది. ఆ మాటతోటి ఒక మునుగోడు కాదు, మొత్తం ఎంటైర్ తిరుమల రైతుల భూమిలో ధైర్యం వచ్చి నాకు ఎంతో మంది కల్వకుర్తి ఏరియా భూమి నివాసితులు కూడా నాకు ఫోన్ చేసి వచ్చి కలుస్తామని చెప్తుంది. సార్ మీ ఒక మాటతోటి మాకు ధైర్యం నిద్రపోతున్నాం. ఆ మాటతోటి అది వేరే వాళ్ళు మాట్లాడితే మాకు మామూలుగా అనిపించేది, కానీ మీ నోటికి వచ్చిందంటే నిజంగా మీరు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసే వ్యక్తులు కాబట్టి నాకు ధైర్యం కలుగుతుంది. దాని తర్వాత నేను ఏం చేయలేదు మీరు అనుకోకండి. నేను ఒక అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యునిగా, ప్రజల మనిషిగా, పార్టీ కంటే ప్రజలే ముఖ్యం, ప్రభుత్వం కంటే ప్రజలే ముఖ్యమని ఆలోచించే మనిషిగా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీని గురించి ఎంతో ఆలోచన చేస్తున్నా. ఇది నా శక్తి సరిపోతుందా? అవసరమైతే మిగతా ఎమ్మెల్యేలు కల్వకుర్తి గారు మిగతా ఎమ్మెల్యేలు ఇట్లా వాళ్ళందరినీ కూడబెట్టుకొని తీసుకొని పోయి ఆ ప్రాంతంలో కూడా రైతులు నష్టపోతున్నారు కూడా వాళ్ళందరినీ వెంబడి తీసుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ప్రభుత్వం మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకురావాలని ఆలోచన చేసి ఎమ్మెల్యేలు కల్వకుర్తి ఎమ్మెల్యే పిలిపించిన ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారు నేను ఏం చేస్తానని చేసి నేను చెప్పుకుంటలేదు. 3 సార్లు ఫోన్ చేసిన ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారికి, మీరు చెక్ చేసుకోండి. 3:30 గంటలు కూర్చోబెట్టి మాట్లాడినా మా ఇంటికి పిలిపించమన్నా. 3:30 గంటలు సాయంత్రం 4 గంటలకు వచ్చిండు. మరి 9:30 పోయిన రాత్రి 3:30 గంటలు కూర్చొని మాట్లాడుతున్నాం. ఏదో ఒకటి చేయాలి. నీకు రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను టీఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చి నీకు టికెట్ ఇచ్చిండు. నువ్వు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీగా పెద్దలు నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఉంటుంది. నేను అనుభవిస్తున్నా. నేను ఏదైనా మాట్లాడితే ఏదో ఈ మధ్యన కొన్ని టీవీ ఛానళ్ళు మీడియా ఏంటంటే నాకు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆ కోపంతో మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని నిందిస్తుందని చెప్పి ప్రతిసారి నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది. నేను ఏదైనా మంచిగా మాట్లాడినా సరే, ప్రజల పక్షాన మాట్లాడినా
వరకే ఇట్లా మాట్లాడుతున్నాను. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకని ఒక మీటింగ్లో చెప్పినా, కానీ మంత్రి పదవి చెప్పినా పర్వాలేదు, కానీ మా ముమ్మడి ప్రజలకు అన్యాయం చేయకుండా అని చెప్పి అంటే నా బాధ. నేను ఏం మాట్లాడినా ఏ సమస్య గురించి మాట్లాడినా దానికి లింక్ పెట్టి ఈయన రాజగోపాల్ రెడ్డి ఆత్మబంధువులతో మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి మీద ట్వీట్ పెట్టి బయట మాట్లాడుతున్నాను. దాంతో బాధ ఎక్కువైతుంది. ఇంకా మంత్రి పదవి రాకుండా పర్వాలేదు, కానీ ఆ మాట అంటుంటే సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ఛానల్లో మాట్లాడుతుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఈ మంత్రి పదవి రాదు, నాకు ఎమ్మెల్యే పదవి లెక్క కాదంత ముందే రాజీనామా చేసినా పదవి లెక్కనా. దీని గురించి నాకు నాలాంటి మందిని నిజాయితీ పనిచేసి ప్రజల గురించి ఆలోచించి ఏదైనా సమస్య గురించి మాట్లాడితే కూడా, అంటే అధికార పక్షం ఎమ్మెల్యే అయింది, అధికార పక్షం ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్రజా సమస్యలు మాట్లాడకూడదా? ముఖ్యమంత్రితో బహిరంగంలో అంతరంగంలో బయటను వాళ్ళ కష్టాలు విన్నప్పుడు ఎమోషనల్గా మనం చెప్పాలి, ధైర్యం చెప్తాం, మాట్లాడకూడదా? అధికార పక్షం ఎమ్మెల్యే ప్రతిపక్షం వల్లే పోరాటం చేయాలా? అట్లేం లేదు. అధికార పక్షంలో ఉన్నా సరే ప్రజల కష్టాల గురించి వాళ్ళకి ధైర్యం చెప్పడం విషయంలో, వాళ్ళకి సపోర్ట్ చేసే విషయంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాల్సిన బాధ్యత కొన్ని ప్రత్యేక పరిస్థితులు వస్తుంది. అది నేను చేస్తున్నాను, అది చేస్తా కూడా. నా చెప్పాను పదవా ఎప్పుడు కావాలో చెప్పి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి చేస్తాను. ఎవరిచ్చింది పదవి? ఎవరిచ్చింది పదవి? ఇది కిరీటం కాదు, ఇది బాధ్యత. పైదలు చేసుకున్నటువంటి, డబ్బులు సంపాదించినటువంటి, అడుగులకు మడుగులకు లీడర్లకు స్వార్థం కోసం పనిచేసేటువంటి కిరీటం. రాజగోపాల్ రెడ్డికి బాధ్యత. ఇది మీరు ఇచ్చిన బాధ్యత. నాకు ముంగోడు పదవి. ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎవరిది? నాకా? ఇది మీది. ఈరోజు మీరు ఇక్కడ ఎందుకు పిలిపించినా, ఏ ఎవరికి అన్యాయం జరిగినా మునుగోడు నియోజకవర్గంలో ఈ మునుగోడు క్యాంప్ ఆఫీస్ చర్చ జరగాలి. అది ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, ప్రభుత్వం దగ్గర పోవాలి. ఆఫీస్ పెట్టింది నాకోసం, అందరి కోసమే కదా. అందుకనే నిన్న నేను చెప్తే మన వారికి ఎందుకు ఒకసారి మీకు రమ్మని చెప్పుని మీకు ధైర్యం వస్తుంది. మీ ఎమ్మెల్యే పార్టీలకు అతీతంగా పనిచేస్తారనే ఒక నమ్మకం ఉంటుంది మీకు. ఈ పార్టీ ముఖ్యం కాదు. ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఓట్లు అవసరమా? ఒకసారి గెలిచిన తర్వాత నేను అందరికి ఎమ్మెల్యేని, ఒక పార్టీకి ఎమ్మెల్యేని కాదు. ఒక మునుగోడులో ప్రతి పేదవాళ్ళకు, ప్రతి కష్టాల్లో ఉన్నవానికి, ప్రతి ధర్మం న్యాయం ఎక్కడుందో అక్కడ ఎమ్మెల్యే ఉంటాడు. వ్యక్తి నా ఎంత ఉన్నోడు తప్పు చేస్తే సమర్థిస్తానా? అవతలకు న్యాయం ఉంటే పార్టీ వేరైనా ధర్మంగా న్యాయంగా ఉండమని చెప్తే అధికారులందరికీ, పోలీసులందరికీ. తప్పు రాజగోపాల్ రెడ్డికైనా తప్పే, అవతలకైనా తప్పే. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య. రాము గారు, రవి గారు, విశ్వారెడ్డి గారు దేశ చరిత్రలో నేను చదువుకున్న వ్యక్తి 58 సంవత్సరాలు డెవలప్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు, ప్రాజెక్టులని, రోడ్లని, ఇండస్ట్రీస్ అని, సిటీలని, రిజర్వాయర్లని, ఊర్లు కూడా కాల్ చేసి ఎక్కువైంది వేరే ఎకరాలు. అప్పుడు కొంతమంది త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. నేను ఈరోజు చెప్తున్న నిర్మోహం మాటగా మనసులో ఉన్న మాట, త్రిపురార్ అలైన్మెంట్ నార్త్ అనేది ఈ ప్రభుత్వం రాకముందుకే అలైన్మెంట్ ఫిక్స్ అయిన మాట మీ అందరికీ తెలుసు. గతంలో ఉన్న పెద్దలు కుమ్మక్కై వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్న ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ఎమ్మెల్యే ఉంటే 3 మండలాలు సగం నియోజకవర్గం త్రిపురాలో కలుస్తుంటే, నాలాంటి ఎమ్మెల్యేలు మిగతా చాలా మంది ఉంటే కనీసం ముఖ్యమంత్రి, అధికారులు పెద్ద ఎత్తున మా ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. దుర్మార్గం ఏంటంటే మాకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు అలైన్మెంట్ ఎక్కడ పోతుందో తెలుసుకోలేదు. ఎవరో కొందరు స్వార్థ పనులు, వాళ్ళ స్వార్థం కోసం గవర్నమెంట్ టచ్ నుండి వాళ్ళ బంధువులు త్రిపురార్ అలైన్మెంట్ పక్కన, అటుపక్క ఇటు పక్కన కొన్ని వేరే ఎకరాలు కొనుక్కున్నారు. వాళ్ళకి తెలుసు. కానీ ఎప్పుడైనా ఒక ఎకరం మొన్న నాయకులు భూమి ఉందా రాజగోపాల్ రెడ్డికి?
అధికారులు అంటే పెట్టుకుని అలైన్మెంట్ ఒకటి తీసుకుంటారా? కొద్దిగా రైతు భూములు పోయి ఏడుస్తుంటే దాని పక్కన నాకు విలువ వస్తుంది, భూమి తీసుకుంటున్నా. కనీసం ఏ ఎమ్మెల్యే కూడా మనకు అసలేదు ఆడాలని చెప్తుంది. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిలవకూడదు అన్న, ఏం చెప్పుకోవాలి బాధ. ఒక విధంగా సిగ్గుపడాలి మనం. కనీసం మన ఎమ్మెల్యే నుంచి కూడా మాట్లాడలేదు. చాలా దుర్మార్గం. నువ్వు ఒక్కనే మాట్లాడినావు ధైర్యంగా, అవసరమైతే ప్రభుత్వాన్ని మారాల్సి వస్తుందని చెప్పి మేము ఎవరైనా అట్లా మాట్లాడలేము, నీకు నాకు ధైర్యం మాకు లేదు. మేము నువ్వైతే ఏదైనా ముఖ్యంగా మాట్లాడతావు కాబట్టి నీతో చెప్పుకున్న ఈ బాధ మా దగ్గర కూడా చాలా బాధ ఉంది అని. అది తప్పే. ప్రభుత్వం చేసింది కనీసం రైతులను మెంటల్గా ప్రిపేర్ చేయకుండా ఎక్కడి నుంచి పోతుంది, ఆ అరేంజ్మెంట్ బాధలు మాత్రం గల కారణాలు ఏంటి, మరి పోతే నష్టపరిహారం ఏ విధంగా వస్తుంది, మరి మీ దగ్గర మార్కెట్ రేట్ ఎంత ఉంది, మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఎస్ఆర్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద ఎన్ని రేట్లు ఇస్తారు, మరి నిజంగా మార్కెట్ వాల్యూ ఎంత ఉందని చెప్పి మొత్తం ఎమ్మెల్యేలను పిలుచుకొని ఆ ప్రాంత ప్రజా లోకల్ ఎమ్మెల్యే స్థానిక నాయకుల్ని, ఆ గ్రామాల నాయకుల్ని, రైతులు పిలుచుకొని మాట్లాడిన తర్వాత వాళ్ళని ఒప్పించి అలైన్మెంట్ డిసైడ్ చేయాలి అనేది నేను చెప్తున్నా. మీరు అనుకోవచ్చు పన్నెవరో ఇద్దరు ముగ్గురు నా గురించి కామెంట్ చేస్తున్నారు. అఖిలపక్షమని పెట్టి ఓ 4 పార్టీల దగ్గరికి వచ్చింటూ మంచిదే ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొస్తుంది. దాని యొక్క బాధకర విషయం ఏంటంటే నేనే మీకోసం కొట్లాడదాం, అవసరమైతే పదవి వదిలిపెడదాం అని చెప్పి నేనంటే నన్ను ఇస్తుంది ఒక ఆయన. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్రెడీ వాళ్ళు ఏడ్చుకుంటున్నారు. వాళ్ళకి రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తే మీకు అర్థం ఉంటుందా? మీకు కనీలు పోయా? మీకు కావాల్సింది ఏంటి? మీకు న్యాయం చేసే వ్యక్తి కావాలి, మీకు కడుపు కొట్టేటోళ్ళకి అడ్డంగా నిలబడేవాడు కావాలి. మీకు రాజకీయ ప్రసంగాలు చేసుకోవడం అవసరం లేదు. ప్రభుత్వంతో కొట్లాడుతారా, ప్రభుత్వాన్ని బదలాయిస్తారా, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తారా? మీకు కావాల్సింది మీకు న్యాయం జరగాలి, అడుగుంటాడు కావాలి.